హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మటన్ పాయా కర్రీ తయారు చేసుకునే విధానం. మేకలను ముక్కలుగా కట్ చేసి అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అది కలిపి వాటర్ వేసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి బాగా శుభ్రం చేసిన మేకాళ్ళను అందులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మేకాళ్ళు అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని అవి ముక్కకు కారం అయ్యి పట్టేవాక గట్టి పెట్టి తిప్పుకుని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్న దాంట్లో 3-4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా ముక్కలో ములిగేదాకా వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్స్ 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకునే లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 5 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 4 చెక్క ముక్కలు, 4 మొగ్గలు వేసుకుని మిక్సీ పట్టుకుని పొడిని చేసుకోవాలి. తర్వాత ఉడికిన వాటిలో 1 స్పూన్ మసాలా వేసుకుని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. మనం టమాటాలు వేసాం కాబట్టి చింతపండు రసమే వేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఇది దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.